జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. ఎందుకో కొంచెం హీట్ వస్తుంది నాకు. రచన పట్టీలు ఎందుకు పెట్టుకోలేదు రచన? మీరు మాకు దొరికేశారు ఒక విషయంలో, తెలుసా విషయం? బిగ్ బాస్. బిగ్ బాస్ మీరు బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు ఇంకొక 8 రోజుల్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ బాబీ. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. పల్లెటూరు అమ్మాయి 55 నా ముందు ఉంది. ఎందుకో కొంచెం హీట్ వస్తుంది నాకు. ఎందుకంటారు? రచన పట్టీలు ఎందుకు పెట్టుకోలేదు రచన? నేను పెట్టుకుంటాను, లేకపోతే లేదు. నీకెందుకయ్యా? ఎందుకు? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? ఇంతలా చెప్తున్నారు. సరే వెళ్ళవయ్యా. వచ్చేస్తా మీతోటి. ఇది ఇంటర్వ్యూ అవగానే మీతో వచ్చేస్తా. అవునా? చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి. చూసాం ఆ పంట చేలు, ఆ గ్రీనరీ, వాటికంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. ఎందుకంటారు? ఏమో అండి, మరి తెలీదు. మీ పరికిణి అది నేను నేచురల్గా తినే ఆహారం అయి ఉండొచ్చు. మీరు ఆహారం తింటారా, అందం తింటారా? అంటుకుందా అందం? అవునండి, అది పోయేలా లేదు ఆ అందం. చూస్తున్నా ఏంటి మీరు మోడలింగ్ చేసేస్తున్నారు పల్లెటూరు అమ్మాయి అనుకుంటూ. నేనా? మోడలింగ్ చేయలేదా మీరు? ఎప్పుడు చేస్తానండి. ఆహా, అరే అబ్బో, చూసాం, చాలా చూసాం. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని తెలుసు. ఇక్కడే మొత్తం యాక్టింగ్ చేసేస్తారు మీరు. చెయ్యాలి కదా. మేకప్ వేసి మీకు జుట్టు కొంచెం పెట్టారు, టైట్ చేశారు, కానీ ఫారెన్ మోడల్లో ఉన్నారు మీరు. అవునండి, ఈ డ్రెస్సులతో. ఆహా, ఓకే. అవి మధుబాల గారా? అవునండి, డిజైనర్ మధుబాల గారు. డిజైన్ మధు మిమ్మల్ని మీ యూట్యూబ్ ఛానల్ తీసి పిలిచారా? అవునండి, యూట్యూబ్ ఛానల్ చూసి పిలిచారు మోడలింగ్కి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మిలియన్ వ్యూస్ వచ్చేదానికైతే ఒక చిన్న డ్రీమ్ ఉండింది, ర్యాంప్ మీద వాక్ చేయాలని. తీరిపోయింది. ర్యాంప్ వాక్ సీరియస్లీ బాగుందండి, చాలా బాగుంది. ఆ ర్యాంప్ మీద చాలా మోడల్స్ ఉన్నా, ప్రొఫెషనల్ మోడల్స్ వాళ్ళందరూ. అవునండి, వాళ్ళందరినీ ఓవర్ షాడో చేస్తారు. వాళ్ళు ఎవ్వరు కనిపించలే. మీరు మరీ చెప్తారండి. నిజంగా ఒట్టు. ఓకే, మధుబాల్ గారు పక్కనే ఇలా నడిచి వచ్చి ఇలా కాన్ఫిడెంట్ గా ఒక లుక్ ఇచ్చారు చూడండి. అవునా? అందుకే హీట్. ఓకే. ఏం కాయ పచ్చడి అది? ఏం కాయ కాదండి, కాడ. ఏం కాడ? నల్లేరు కాడ. అవును. శీతాకాలం వస్తుందా? వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంది, అండ్ మళ్ళీ శీతాకాలంలో. అంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మళ్ళీ చిగురించింది బాగా ముదిరిపోద్ది అనమాట. మళ్ళీ చిగురిస్తుంది శీతాకాలంలో. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా మంచిది, నేచురల్ ఫుడ్ అనమాట. అలాంటివి తినడం వల్ల నేనేమో ఇలా ఉన్నా. నల్లేరు కాడ పచ్చడి పెట్టారండి, మామూలుగా లేదు. అవునండి, మాకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిని అనుకోండి. ఇలాంటి కామెంట్స్ చాలా వస్తాయండి, నవ్వు వచ్చేస్తుంటది నాకు. నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా. రాజమండ్రి దగ్గర గోపాలపురం మండలంలో సంజీవపురం. వావ్, చాలా బాగా గుర్తు పెట్టుకున్నారండి. ఏ యాంకర్ కూడా ఇంతలా గుర్తు పెట్టుకోలేదు ఇప్పటివరకు నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో. మీ ఊరికి పేరు తీసుకొచ్చారు. మా ఊరి పేరుతో సహా చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు. చాలా హ్యాపీ అండి. మొత్తం మీ ఊరు అంతటిని చూడాలంటే మీ ఊరు రావక్కర్లా, మీ వీడియోలు చూస్తే చాలు, సరిపోద్ది అంటారు. మీ వీడియోస్లో ఎంత బాగుంటాయంటే మొత్తం ఊరు అంతటిని చూపిస్తారు. చాలా బాగా అనిపించింది. పట్టు చీర, పట్టీలు, ఇయర్ రింగ్స్, పాపిటి బిళ్ళ, చీరలు, హ్యాండ్ బ్యాగులు, హ్యాండ్ పౌచ్లు, ఇన్ని గిఫ్ట్లు ఏంటండి మీకు? మీ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ నిజంగా కొరియర్ బాయ్స్ అయితే నాకు ఇలా దండం పెడతారు. ఎన్ని రిక్షాలు, ఎన్ని ఆటోలు, అది DCM ఉంటుంది, అదే పెట్టాలని వాళ్ళు నిజంగా ఎంత తిట్టుకుంటారో పాపం కొరియర్ బాయ్స్ అయితే నన్ను.
ఏంటి ఇలా వచ్చేస్తున్నాయి తేలేకపోతున్నామండి రచన గారు అని. అదంతా నా సబ్స్క్రైబర్స్ అభిమానం అండి. ఈ రోజుకి 1,14,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మీకు. అవునండి, నేను కూడా చూసుకోలేదండి. మేము అయ్యో. ఫ్యాన్స్ కదా, అవునా? మేము ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. ఫాలో ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఫాలో అవుతూనే ఉంటాం. ఓకే. అయితే మీరు ఫిబ్రవరి 4వ తారీఖు 2022లో స్టార్ట్ చేశారు. ఓ మై గాడ్, నేను కూడా గుర్తుపెట్టుకోలేదు. ఏంటండి నా గురించి ఇంత మీరు పునాది నుంచి తవ్వుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నారు. అవునా? అవును. నిజంగా నాకు కూడా గుర్తులేదు. అయితే స్టార్టింగ్ ఒక 7,000 దాకా వచ్చారు మీకు వ్యూవర్స్. ఇది ఫస్ట్ వీడియోకే వెరీ ఫస్ట్ వీడియో చిన్నగా మీ ఊరిని చూపించారు. అవును. నమస్కారం అండి, చాలా సాంప్రదాయంగా నమస్కారం అండి, నేనండి మీ పల్లెటూరు మీ అమ్మాయినండి. పల్లెటూరు అమ్మాయినండి అని మొదలుపెట్టి ఇది మా సంజీవపురం అండి అని చెప్పి మెల్లిగా మొదలు పెట్టారు. ఒక్క కానీ నిమిషం, నేను నిజంగా పల్లెటూరు అమ్మాయినేనండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సుమన్ టీవీ వాళ్ళు ఇలా మేకప్ వేసి ఇలా చేశారండి, ప్లీజ్ మన యాంకర్ గారు ఇలా చేస్తారు అంతే. నేను నిజంగా మీ పల్లెటూరు అమ్మాయిని, మళ్ళీ ఎవరో అనుకోకండి. ఓకేనండి? ఓకే, మీరు చెప్పండి. చెప్పమంటారా? ఓకే. సో మీ జర్నీ చూస్తే విత్ ఇన్ 1.5 year, 1.5 సంవత్సరంలో మీకు చాలామంది ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్, ఎంతోమంది ఇష్టపడుతున్నారు మిమ్మల్ని నిజంగా. అసలు మీ గురించి తెలుసుకోవాలని కూడా చాలామంది ఆశపడుతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ ఏంటి, మీ ఊరి పేరు చెప్పాను, దాని గురించి బ్యాక్ స్టోరీ చెప్పండి అసలు. చెప్పేయమంటారా? ప్లీజ్. ఓకే అండి. ప్లీజ్. నేనైతే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాను. మిడిల్ క్లాస్ అని చెప్పను, హై క్లాస్ ఫ్యామిలీ అని కూడా చెప్పను. ఒక పేద కుటుంబంలో పుట్టానండి. నా బాల్యం అంతా, పుట్టి పెరిగిందంతా మా ఊరే, సంజీవపురం, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా. ఒకప్పుడు పశ్చిమ గోదావరి, ఇప్పుడు తూర్పు గోదావరి అండి. ఏదైనా గోదావరి అమ్మాయినేనండి, గోదావరి జిల్లాల అమ్మాయిని నేను. 10th క్లాస్ వరకు పుట్టినూరులోనే, హై స్కూల్లోనే. తెలుగు మీడియమేనండి, ఇంగ్లీష్ మీడియం అయితే కాదు. తెలుగు మీడియం, 10th వరకు. ఇంగ్లీష్ అంటే చాలా భయం అండి నాకు. అవును. తర్వాత ఇంటర్ వచ్చేసి మన కొవ్వూరు, రాజమండ్రి పక్కన కొవ్వూరులో బాయ్స్ కాలేజ్లో చదివానండి. చాలా భయపడి ఉంటారు కదా. అవును. లోపల మాత్రం వణికిపోతుంటారు. గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ కొవ్వూరు. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి నల్లచెర్ల ఎస్ఆర్కి కాలేజ్ అని ఉంది, అందులో కంప్లీట్ చేశా. నా చదువు అయితే ఇదండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేనైతే. వెరీ గుడ్. ఓకే. మరి జాబ్ చేశారా డిగ్రీ అయిన తర్వాత? లేదండి, అనుకున్నాను జాబ్ చేయాలన్న కోరిక ఉండింది. కాకపోతే ఇలా అమ్మాయిగా మారి జాబ్ చేయాలనుకున్నాను. అమ్మాయిగా మారిన తర్వాత పాసిబుల్ కాలేదండి, అంతే. అంటే మీ పేరెంట్స్ ఏం చేసేవారు? మా పేరెంట్స్ అంటే చిన్న కిరాణా షాప్ ఉంది మాకు మా పల్లెటూరులో. చిన్న ఊరే, 120 ఇళ్ళు ఉంటాయి మా ఊళ్ళో. దాంతోపాటు 1 ఎకరం భూమి ఉంది. నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు అందులో వరి పండిస్తారనమాట, వ్యవసాయం చేస్తారు, అంతే. ఇదండి మా బ్యాక్గ్రౌండ్ అయితే. అక్క నేను అంతే మా నాన్నగారికి. చిన్నప్పటి నుంచి మీరు ట్రాన్స్ అయ్యే వరకు ఎన్ని కష్టాలు పడ్డారు బాల్యంలో? కానీ అది కష్టాలంటే డిగ్రీ వరకు అంటే పేరెంట్స్ ఉన్నారు వెనకాల, డిగ్రీ స్టడీ అంతా అప్పటి వరకు ఉన్నారు. కష్టం అంటే తెలియలేదు. అంటే డిగ్రీ వరకు మీకు లోపల ఎన్ని ఉన్నాయి కూడా మీరు లోపల అణుచుకుని ఉన్నారు. అవును. డిగ్రీ తర్వాత మారాను. అది అంటే మామూలు కష్టాలు అంటే తెలియదు. కాకపోతే నా లోపల ఈ ఫీలింగ్స్ ఉండేది మాత్రం నాకు ఒక మానసిక బాధ అనమాట. అంతే కదా మరి. కొన్ని ఇయర్స్ చాలా బాధపడ్డాను మానసికంగా. అబ్బాయిగా పుట్టాను, ఫీలింగ్స్ అమ్మాయిగా ఉన్నాయి. ఏం చేయాలి. ఓకే, వయసు పెరిగే కొద్ది ఫీలింగ్స్ తగ్గిపోతాయేమో అనుకున్నాను, ఇంకా ఎక్కువైనాయి. అరే ఏం చేయాలి, అబ్బాయిగా ప్రతి క్షణం చంపుకోవాల్సి వచ్చేది నన్ను నేను. అబ్బాయిగా నటించవలసి వచ్చేది. అది ఒక నరకం. అబ్బాయిగా నటించడం అంటే ఒక నరకం. అమ్మాయి మనస్తత్వం ఉండి బయటికి అబ్బాయిలా నటించాలి, ప్రతి క్షణం నటించాలి. నేను ఇంకా నటించలేను. అమ్మాయిగా మారిపోవాలి అనుకున్నాను. డిగ్రీ అయిపోయింది. 1 year గ్యాప్ ఇచ్చేసి సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఎక్కడికి వెళ్తారా మీరు? అక్కడికి నేను ఎక్కడికి వెళ్ళలేదండి. సర్జరీ చేయించుకో అంటే యాక్చువల్గా ట్రాన్స్జెండర్స్ గ్రూప్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. కాకపోతే నాకు అలా ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్లో ఉండడం కానీ, ట్రాన్స్ వర్క్ చేస్తారు కదా, ఆ వర్క్ చేయడం కానీ అని తప్ప అయితే నేను అనట్లేదు. ఎవరి వృత్తి వాళ్ళది, అది ట్రాన్స్జెండర్స్ వృత్తి. నాకు అది ఇష్టం లేదు.
సో నేను అమ్మాయిగా మారినా సరే ఇంకా స్టడీ కంటిన్యూ చేయాలి, ఇంకా చదవాలి, ఇంకా జాబ్ చేయాలి ఒక ట్రాన్స్జెండర్గా అన్నది నాకు ఒక ఇంటెన్షన్, నా కోరిక ఉండింది అలా. అయితే ఒక ట్రాన్స్జెండర్ హెల్ప్ తీసుకున్నాను. సొంతంగా మనీ తెస్తే చేయిస్తామన్నారు. అది కూడా వెంటనే ఒప్పుకోలేదు. ఒక 3 ఇయర్స్ అడగ్గా అప్పుడు ఒప్పుకున్నారు. ఓకే. వాళ్ళు అడిగిన అమౌంట్ నేను కొన్ని అప్పులు చేసి కూడా అమ్మాయిగా మారడానికి అప్పులు చేశానండి. మరి ఎవరైనా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అమ్మాయిగా మారడానికి అప్పులు చేసి మరి అమ్మాయిగా మారవలసి వచ్చింది. ఆ అప్పులు నిన్న మొన్నటి వరకు కూడా తీర్చడం జరిగింది అప్పులు అమ్మాయిగా మారే ప్రాసెస్లో. బెంగళూరు వెళ్ళాను, సర్జరీ చేయించుకున్నాను. సడన్గా ఇంటికి రావడం జరిగిందండి. అంటే ఆపరేషన్ అవ్వగానే ఇంటికి వచ్చారా? ఒక 3 డేస్ తర్వాత వచ్చానండి. తర్వాత చాలా కేర్ ఉండాలి కదా మీకు? చాలా కేర్ చిన్న ఉండాలండి. పాపలాగా. అవును. కాకపోతే నాకు కొంచెం పెయిన్స్ పర్వాలేదు అనిపించింది 3 డేస్కి. ఫస్ట్ డే మాత్రం చాలా నరకంగా ఉంటుందండి. 3rd డే తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఇంకా నేను వెళ్ళగలను. నాకు ట్రాన్స్జెండర్స్ అంటే చాలా భయం ఉండేది. ఆ భయం కొద్ది కొంచెం అక్కడి నుంచి పారిపోయి రావడం జరిగిందండి ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి. ఇంటికి వచ్చేసాను. సడన్గా అలా చూడడం షాక్ అయిపోయారండి. ఊళ్ళో వాళ్ళు ఏంటి, పేరెంట్స్ ఏంటి, అందరు షాకింగ్, ఏడుపులు, చాలా బాధపడ్డారు. అది నేను చెప్పలేను. ఏ చిన్న విషయం అయినా పల్లెటూరులో పెద్ద విషయంగా చూస్తారు. అవునండి. కదా? అవును. తెలుసు, పల్లెటూరులో అంతే విషయం చిన్నదైనా అర్రే అర్రే అని చాలా పెద్దగా చూస్తారు. అయితే తను అప్పటికి అబ్బాయి ఫీలింగ్లో ఉన్నారు. ఈ అబ్బాయి బ్రతుకుతాడా చనిపోతాడా అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఉన్నారు. ఇలా సర్జరీ చేయించుకొచ్చారంట, చేయించుకున్న వాళ్ళు బ్రతకరంట అని చాలా అపోహలు. చాలా మంది చూడడానికి వచ్చేస్తారు. బ్రతుకుతాడా ఈ అబ్బాయి చనిపోతాడా అని కూడా చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఏంటి జనాలు ఇలా వస్తున్నారు చూడడానికి? నేను మంచంలో ఉన్నాను. అంటే అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి. సో అలా ఊహించుకున్నారు. దానికి నేనైతే నేను అర్థం చేసుకోగలను వాళ్ళ ఫీలింగ్స్. రెస్ట్ తీసుకున్నారు ఇంటికి వచ్చి కొన్ని రోజులు అలాగా? నేను క్యూర్ అవ్వడానికి 3 మంత్స్ పెట్టింది, పెయిన్స్ తగ్గడానికి. టోటల్గా క్యూర్ అవ్వడానికి 6 నెలలు పెట్టింది. 6 నెలల తర్వాత పొలం పనులు స్టార్ట్ చేశాను. ఇంకంతే లైఫ్. పొలం పనులు స్టార్ట్ చేశానండి. మీరు డిగ్రీ అంటే పొలం పనులు తక్కువ అని నేను అనట్లా. డిగ్రీ చదివిన తర్వాత మీరు చాలామంది అంటే మీరు ఏదైనా సంస్థ పెట్టినా కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు కూడా మంచిగా ఎదిగితే ఆ ఊర్లో. మీరు కూలి పని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? కూలి పని అంటే నాకు ప్రైవేట్గా ఏదైనా చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ జాబ్స్ లాంటివి చేయడం ఇష్టం లేదు. చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేదంటే కూలి పని చేయాలి అన్నది నాకు ఒకటి ఉండిపోయింది మనసులో. అలానే గవర్నమెంట్ జాబ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాశాను. ట్రాన్స్జెండర్ కానీ రాశాను, ఎగ్జామ్స్ రాసాను, అటెండ్ అయ్యాను. నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా తిరిగాను, 3 times తిరిగాను. మీరు ట్రాన్స్జెండర్స్ కదా, మీకు ఏమీ లేవండి ఇలాంటివి అనడం జరిగింది. బాధతో వెనక్కి తిరిగి రావడం ఇలాంటివన్నీ. ఏలూరు మా కలెక్టర్ ఆఫీస్ అనమాట. ఇలా అవ్వడం జరిగింది. ఇంకా దాని మీద ఇంకా నాకు ఇంకోటి ఏంటంటే ఇలా ఒంటరి లైఫ్ అయిపోవడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా సరే ఆ స్టడీ మీద అంత పెట్టలేకపోయాను. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఏం చేయను, ఒంటరి లైఫ్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు ఆ 6 నెలల తర్వాత మిమ్మల్ని ఇంట్లోంచి మీ నాన్నగారు గంటేశారా? అసలు నేను ఇంట్లోకి అడుగు పెట్టలేదు కదండి ఇలా సర్జరీ చేయించాక. నేను ఉన్నది మా మేనత్త ఇంట్లోనండి. మా ఊరే, కాకపోతే మా మేనత్త ఇంట్లో. ఇల్లు పక్కపక్కన ఇల్లు అన్నాను కదా. సో మా నాన్నగారితో మాట్లాడింది లేదు ఈ 7 సంవత్సరాలు కూడా. ఇంకా 6 months వరకు అంటే మా మేనత్త ఇంట్లో 1 month ఉన్నాను, కొంచెం క్యూర్ అయ్యే వరకు. 1 month తర్వాత మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక 6 months వరకు అలా ఉన్నాను. 6 months తర్వాత ఒంటరి లైఫ్. ఇంకొక ఇంటికి వచ్చేసారా? ఇంకో ఇంటికి వచ్చేసాను. అదే విలేజ్లో రెంట్ హౌస్. అదే మా గ్రామంలోనే ఒక రెంట్ హౌస్ కట్టి ఒకే ఊర్లో ఉంటారు. ఒకే ఊర్లో ఉంటాం అందరం. నాకు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. మీరు ఆ ఊర్లోనే ఎందుకు ఉంటారని నేను చూసినప్పుడు మా పేరెంట్స్కి ఏదైనా అయితే నేను రెడీగా ఉండాలి కదా నేను చూసుకోవడానికి. అది ఆ ఉద్దేశంతో కూడా నేను మా నాన్నగారు వాళ్ళు మాట్లాడకపోని, కాకపోతే నా కళ్ళెదురుగా నేను చూస్తున్నట్లు ఉంటుంది. అలాగే ఏదైనా సడన్గా ఏమన్నా రాని ఇంకా బుక్కున పక్కన ఉన్న కొడుకైనా కూతురైనా నేనే కదా, చూడాలి కదా, తప్పదు కదా. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మా తల్లిదండ్రులు వాళ్ళని చూడకుండా నేను ఉండలేనండి. సో అదొకటి.
ఇలాంటి కొన్ని మళ్ళీ పల్లెటూరు వదిలిపెట్టి ఉండడం కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు. నాకు చాలా ఇష్టం. ఇలాంటి కారణాలన్నిటి వల్ల నేను పల్లెటూరులో ఉండిపోవాల్సి వచ్చింది. సో మీకు ఎలాగ జాబ్ ఇష్టం లేదు కాబట్టి ఇంకా హైదరాబాద్ కానీ రావాల్సిన అవసరం లేకపోయింది. లేదండి. పల్లెటూరు లవ్ స్టోరీస్ బాగుంటాయి కదండి? ఎందుకు బాగోవండి? బాగుంటాయి. చాలా బాగుంటాయి పల్లెటూరు లవ్ స్టోరీస్. బాగుంటాయా? అవును. ఏమని చెప్తారా మరి? అయ్యో, నాకైతే ఏమీ లేవండి లవ్ స్టోరీలు. అవునా? ఇంత అందమైన పల్లెటూరు అమ్మాయి 55 అవునా? లవ్ స్టోరీ లేవు. ట్రాన్స్జెండర్స్ కూడా లవ్ చేసే వాళ్ళు ఉంటారండి, చెప్పండి. ఎందుకంటారండి? ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో నేను ఒకడిని. ఏమోనండి, మీడియాలో ఎవరు నమ్మకూడదండి. నేను నమ్మను. ఆఫ్ కెమెరా అండి బాబు. కాదు, మీకు కమెంట్స్లో ఎన్ని లవ్ సింబల్స్ వచ్చినాయి? ఎంతమంది రచన అయ్యో, నాకంటే ఎక్కువ మీరే చదివినట్టున్నారు నా కామెంట్స్. మీకు దండం అండి. ఎన్ని కమెంట్స్ అండి? 500, 1000, 1500 ఏంటి 2000 పెట్టినా రిప్లై ఇస్తారా మీరు? ఇస్తానండి. నేను ఇవ్వాలనుకుంటే 2000 ఏంటి 10,000 కామెంట్స్ పెట్టినా, ఒక వీడియోకి ఇవ్వాలనుకుంటే ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ వాల్యుబుల్ టైము నాకు కేటాయించి నాకు కామెంట్ పెడుతున్నారండి. సో వాళ్ళు నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చాక నేను కూడా వాళ్ళకి తిరిగి సమాధానం ఇవ్వడం అన్నది నాకు కూడా సంస్కారం అండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు ఇస్తాను. ఎన్ని వేల కామెంట్లు అయినా నేను. మీరు ఇప్పుడు దగ్గర దగ్గర 6-7 సంవత్సరాలుగా ఉంటున్నారు ఒంటరిగా. అవునండి. కదా, మీకు నిద్రపోయినప్పుడు, పడుకున్న తర్వాత, నిద్రపోవడానికి ముందు బాధగా అనిపించదా? అరే ఒక్కదాన్నే ఉన్నాను, ఏంటి నాకు ఎవరు లేరా అనిపించదా? అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అవి ఏంటంటే నా హెల్త్ బాగాలేనప్పుడు నిజంగా వీక్ అయిపోతాం లోపల. అవునండి. హెల్త్ బాగాలేనప్పుడు చాలా అనిపించింది. అలాంటి సిచ్యువేషన్స్ నాలో నేను కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి. కాకపోతే తోడనేది నేను నమ్మలేనండి. ఎవరిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేను. కళ్ళెదురుగా కొన్ని చాలా జరుగుతున్నాయి. అంత కబుక్కున నమ్మలేనండి. అంతే. నిజంగా మనం కుక్కలు పెంచుకున్నా మంచిదే. అదైనా ఆనెస్ట్గా ఉంటుంది. అవునండి. కోడి పుంజుని పెంచుతున్నట్టున్నారు నాటుకోడిని. మీ పుంజులు నెగ్గినాయి అంట కదా? అయ్యి బాబోయ్, అవి కూడా తెలుసుకున్నారండి. తెలుసుకోండి. అమ్మో, నాటుకోడి తెలుసుకున్నారు. నాటుకోడి పుంజుల్ని పెంచి వేస్తున్నారంట కదా? ఈ సంక్రాంతికి రండి, మీకు కోడి పుంజుని ఇస్తాను. ఎందుకంటే మనం మొత్తం వెజ్ మనం. అవునండి. మీరు ఏది పెట్టినా అదేంటిది నల్లేరు కాడ ఏదో కాయ అంటారు. కాదు, నల్లేరు కాడ. అంటే మ్యాటర్ అంటే నాటుకోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంట్రెస్ట్గా, అంటే వాటిని చూస్తుంటే కొంచెం నాకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి. వాటిని పెంచిన వాటిని, అవి ఏమైనా సరే అందుకోసమని పెంచుతూ ఉంటాను. చాలా ఇష్టం అంతే. మీకు ఎలాగైతే నాటుకోళ్ళని చూసినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుందో, మాకు మా రచనను చూసినప్పుడు అంత ప్రశాంతం. అవునండి. అలా చూస్తూ ఉండిపోతాం అనమాట మీ వీడియోస్. ఓకే అండి. ఇలాంటి కామెంట్స్ కూడా చాలా చదివానండి నేను. చాలా నిజంగా. మరి ఎందుకో తెలియదు, నన్ను చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నా వీడియోస్ చూస్తుంటే. అవును, ఇంకేం గుర్తురావు, అలా చూస్తూ ఉంటాం అనమాట. మీ ఊరు, నువ్వు చెప్పే మాటలు కానీ, ఆ వండే వంటలు కానీ, అరే తింటే బాగుండదు, మన పక్కన అయితే హ్యాపీగా వెళ్ళి తెచ్చేసుకునే ఆ కూర అని చెప్పి చాలా ఊరిస్తారు నిజంగా. అంతా చేసి చూసారా తింటున్నాను నేను అంటారు. అక్క మాకు నోరు ఊరిపోతుంది అక్క అని కామెంట్స్ కింద. మళ్ళీ తినకుండా పెట్టాను అనుకోండి, లాస్ట్లో తినకుండా చూపించాను, అక్క తినేది కూడా చూపించవచ్చు కదా అక్క, ఆ కామెంట్స్ వస్తాయి. అందుకని వంట చేస్తాక మళ్ళీ లాస్ట్లో తింటూ చూపిస్తారు. ఏదో వీడియో చేస్తున్నారు మీరు, చూస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా. అక్కడ పొయ్యి మీద ఉల్లిపాయలు మాడిపోతాయండి వెళ్ళేసి, అది గుర్తుందా మీకు? అది నా వాయిస్ ఎందుకు ఇలా ఉందో ఈరోజు మీకు చెప్తాను అన్న వీడియో నా యూట్యూబ్కి టర్నింగ్ పాయింట్ అనమాట ఆ వీడియో. కరెక్ట్. ఆ వీడియో వల్లనే ఒక దగ్గర 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటారు నాకు. మీకు యూట్యూబ్ జర్నీ అనేది చాలా మందికి మిమ్మల్ని దగ్గర చేసింది. యూట్యూబ్ జర్నీ 1 సంవత్సరంన్నరలో అసలు యూట్యూబ్ జర్నీలో ప్రతి వీడియోకి కెమెరా దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, థంబ్నైల్స్ దగ్గర నుంచి, తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ ఎవరు చేస్తారు? మీకు డిగ్రీ చదివారు, యూట్యూబ్ గురించి బాగా తెలుసా మీకు? ఎందుకు తెలియదండి, ఎలా ఇవన్నీ ఎవరు చేస్తారు మీకు? ఉన్నారండి, థంబ్నైల్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు, ఎడిటింగ్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు, కెమెరామెన్ ఒకళ్ళు, ముగ్గురు. అలాగే నన్ను రెడీ చేయడానికి మేకప్ కూడా ఉన్నారండి.
ఉన్నారు, ఎందుకు లేరు, వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ కలిపితేనే పల్లెటూరు అమ్మాయి అండి. నేనే అండి, కర్త కర్మ క్రియ మొత్తం నేనే. అన్ని మీరే నమ్మేశారా వీళ్ళందరూ ఉన్నారంటే? లేరండి, మొత్తం వీడియో మొదలు పెట్టిన దగ్గర నుంచి వీడియో పోస్ట్ చేసి కామెంట్స్కి రిప్లై ఇచ్చే వరకు మొత్తం కర్త కర్మ క్రియ నేనేనండి. వామ్మో, చాలా ఓపిక. చాలా మంది అనుకుంటారు ఎవరో ఉండి చేస్తున్నారు పల్లెటూరు అమ్మాయికి అని అనుకుంటా. కామెంట్స్ కూడా చేస్తుంటారు, అక్క మీ వీడియోస్ ఎవరు తీస్తున్నారు అక్క అని. తీస్తాను కొన్ని సందర్భంలో, కుదరని సందర్భంలో పక్కన ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి, తీయండి, ఇలా తీయండి అని నేనే చెప్తాను డైరెక్షన్ వాళ్ళకి కూడా. అలా తీసిన వాళ్ళు మిస్సన్ అక్క, స్కూట్ అక్క అని ఒకళ్ళు ఉంటారు, ఆవిడ చేస్తుంటారు అప్పుడప్పుడు హెల్ప్. మ్యాక్సిమం నేను స్టాండ్ చిన్నది ఉంది, అది పెట్టుకొని తీసుకుంటాను. అక్కడ కవర్ పెట్టుకుంటూ పొజిషన్స్ మార్చుకుంటూ ఎంత ఇబ్బంది పడతానో నాకే తెలుసండి. కాకపోతే చాలా కష్టపడ్డానండి యూట్యూబ్లో. ఈరోజు సీట్లో కూర్చోవడానికి 1.5 సంవత్సరం కష్టం ఉందండి. అవును, అంత ఈజీ కాదు. అవును. అలాగే మా సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారండి, అక్క సుమన్ టీవీ వాళ్ళు ఇంకా అడగలేదు అక్క మిమ్మల్ని ఇంటర్వ్యూకి, సుమన్ టీవీ ఇంటర్వ్యూ మిమ్మల్ని చూడాలి అక్క అని అడుగుతూ ఉంటారండి. నిజంగా చెప్తున్నాను, ఈవిడ్ని ఎప్పుడు నుంచి 5 నెలల క్రితం నుంచి ఈవిడి కోసం నేను ట్రై చేస్తుంటే, ఈవిడ నల్లేరికాడ పచ్చడని సంజీవపురంలో ఆ చెట్లు పొట్లు బట్టు తిరుగుతుంది ఈవిడ. అసలు దొరకట్లేదు అంటే దొరకట్లా ఈవిడ. ఆ పరిగిణీలు, ఆ మంచి మంచి పచ్చి చీరలు అన్నింటిలో ఇళ్ళ మిషన్ కొట్టేసి పరిగిణి ఓణీలు చేసేస్తుంది ఈవిడ. ఆ సౌండ్ లో మేము ఎంత మెసేజ్లు చేసినా వినిపించేది ఈవిడ. అవును. మళ్ళీ మా మీద ఓకే అండి, నాకంటే ఎక్కువ మా సబ్స్క్రైబర్స్కి ఉండిందండి నన్ను సుమన్ టీవీలో చూడాలండి. ఓకేనండి, మీ డ్రీమ్ అయితే నెరవేరింది కదా. నా సబ్స్క్రైబర్కి చెప్పు. కమెంట్స్, మీ వీడియో కింద పెట్టే కమెంట్స్కి ఎలాగ రిప్లై ఇస్తారో ఇక్కడ చాలా మంది చూస్తున్నారు, ఆ కమెంట్స్ కూడా మీరు రిప్లై ఇవ్వాలి. ఓ మై గాడ్, ఇదేంటండి, ఇదేం పరీక్ష అండి ఏమండి మీ వీడియోకే? అదేనండి, ప్లీజ్ ఈ ఒక్క వీడియోకి. ఓకే అండి, ఓకేనా, ఈ ఒక్క వీడియోకి. ఓకే అండి, మ్యాక్సిమం ట్రై చేస్తా, ఒక 50%. ఓకే, నాకున్న ఫ్రీని పెట్టి మన ఇద్దరం ట్రై చేద్దాం. ఓకే అండి, మీరు నేను ఇద్దరం కలిపిద్దాం. లేకపోతే ఓకే అండి, మా ఇద్దరం ఇస్తామండి, చూస్తూ ఉండండి. సరేనండి, అన్నిటికీ నేను ఇవ్వాలంటే ఇవ్వలేను. మీరు మాకు దొరికేశారు ఒక విషయంలో, తెలుసా విషయం? బిగ్ బాస్ పింకీ గారితో మీరు గొడవ పడ్డారు. ఇంకొకటి, మీరు బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు ఇంకొక 8 రోజుల్లో. కాదని చెప్పండి చూద్దాం. ఓ మై గాడ్, ఏంటండి పింకీ గారితో నాకేంటండి గొడవ? జోక్ చేశా. పింకీ గారితో గొడవ నిజం కాకపోయినా బిగ్ బాస్కి వెళ్తున్నారు, అబద్ధం అని చెప్పండి చూద్దాం. నిజంగా చాలా టెన్షన్ పడ్డానండి పింకీ గారికి నాకు గొడవ అనేసరికి. మీరు బాగా క్లోజ్ అంటే కదా. అయ్యో, ఎందుకండి ఇలా చంపేస్తున్నారు నన్ను? పింకీ గారు మీరు బాగా క్లోజ్ అంటే కదా. అయ్యో, అవి కూడా తెలుసుకున్నారా? తెలుసుకోండి, థ్యాంక్స్. ఓకే అండి, మంచి ఫ్రెండ్ అండి పింకీ అక్క, నాకు చాలా మంచి ఫ్రెండ్. టిక్ టాక్ నుంచి అనమాట. పింకీ అక్క నేను టిక్ టాక్ నుండి ఫ్రెండ్స్ అనమాట. చాలా మంచి ఆవిడ. ఒకప్పుడు నేను హైదరాబాద్ వస్తే నన్ను చాలా మంచిగా చూసుకున్నారు, ఒక సొంత చెల్లిలాగా చూసుకున్నారు. ఇప్పటికి కూడా ఒక సొంత చెల్లిలాగానే పలకరిస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆవిడంటే నాకు ఎప్పటికీ అభిమానమేనండి. అలాగే ఇంకొకటి ఏంటన్నారు, బిగ్ బాస్కి అబ్బా, మీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టము, బాగా చేస్తున్నారు, వెళ్ళవయ్యా వెళ్ళు అనగానే అర్థమైంది మీరు చాలా మంచి యాక్టర్. ఇంకొద్దు, ఏమన్నా మర్చిపోయానండి, చెప్పండి ఇంకొకసారి. బిగ్ బాస్కి మీరు వెళ్తున్నారు ఇంకొక 8 రోజుల్లో. నాకు తెలుసు, ఆల్రెడీ సూట్ కేస్ అది రెడీ చేసుకున్నారు, మీ డ్రెస్సెస్. అసలు ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నారండి, నా సీక్రెట్స్ అన్ని? అసలు మీకు ఎలా రివీల్ అవుతున్నాయి? ఇందాక మీరే అన్నారు కదా మీడియా అని. అసలు నేను తెలియకూడదని ఎంత మూసుకొని కప్పేసుకొని బంధించి ఉన్నానండి ఈ విషయం, అసలు రివీల్ అవ్వకూడదని. సూట్ కేసు సర్దేసిన దాంతో సహా మీరు చెప్పేస్తున్నారు, అసలు ఎలా తెలుస్తున్నాయండి? అవునండి, ఇంకో 8 రోజుల్లో బిగ్ బాస్కి అయితే వెళ్తున్నాను. సూట్ కేసు కూడా సర్దేశాను మీరు అన్నట్టే. మరి మీకు ఎలా తెలిసిందో నాకైతే తెలియదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కాకపోతే చిన్న బాధగా ఉందండి, మా ఊరిని వదిలిపెట్టి. అసలే మా అమ్మగారిని మా నాన్నగారిని వాళ్ళు మాట్లాడకపోయినా చూడకుండా ఉండలేను, వాళ్ళని వదిలిపెట్టి అక్కడ ఉండాలంటే నాకు మనసు ఒప్పట్లేదండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అయ్యి ఉంటే డ్రెస్ తీసుకున్నారా మరి? స్విమ్మింగ్ మీరే కుట్టేసుకుంటారేమో. అవునండి, నేనే కుట్టేసుకుంటాను. అన్నీ అక్కడ దానికి సంబంధించిన అన్నీ రెడీ చేసుకున్నాను. కాకపోతే
కొంచెం స్విమ్ సూట్ వేసుకుంటే నా సబ్స్క్రైబర్స్ ఏమైనా ఫీల్ అవుతారేమో అని కొంచెం అక్కడ ఇది అవుతున్నాను అనమాట నేను. అయితే పరిగణి ఓణితోనే దూకేయండి స్విమ్మింగ్ ఓకే పూల్లో. అండి, ఓకే. పరికిణి ఓనితో దూకేయగలదు పల్లెటూరు అమ్మాయి ఏంటో. కదా, పల్లెటూరు అమ్మాయి స్పెషాలిటీ అది. అవును, ఓకే. టాస్క్లు అన్ని బాగా చేయాలి. చాలా బాగా చేస్తానండి. ఓకే అండి, నిజంగా బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తానండి, తప్పకుండా వెళ్తానండి. ఇంకా రాలేదా? అర్థమైంది, మనకి ఇంకా చెప్పరు. బిగ్ బాస్ స్టేజ్ మీద ఇవి డాన్స్ చేసి హౌస్లోకి వెళ్ళేటప్పుడే మనకు తెలుస్తుంది. రెడీగా ఉన్నాం మేము. అయ్యయ్యో, అదేమి లేదండి, నమ్మేస్తారా? మీరు కూడా నమ్మేస్తారా? నమ్మేము. లేదండి, నమ్మేము, మేము చూస్తాం మిమ్మల్ని హౌస్లో. అదేమి లేదు, అంత పెద్ద పెద్ద కోరికలు అయితే నాకేమీ లేవండి. అది బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. అది మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి అయితే ఇవ్వరు అవకాశాలు. నాకు అంత పెద్ద కోరికలు అయితే, అంత పెద్ద ఊహలు అయితే నాకు లేవు. ఏదో యూట్యూబ్ చేస్తానా లేదా అంతే. చాలామంది కామెంట్ చేస్తుంటారండి, పింకీ గారి తర్వాత బిగ్ బాస్లో మిమ్మల్ని చూడాలి అని. బిగ్ బాస్కి వెళ్ళిపోండి అక్క, మీరు కూడా ట్రై చేయండి అంటారు. అదేమన్నా ఎర్ర బస్ అండి, ఎక్కెళ్ళిపోవడానికి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. అంతేగా, ఇదే రిప్లై ఇస్తుంటాను. అవి మనలాంటి చిన్న చిన్న వాళ్ళకి కాదమ్మా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఇస్తారు అలాంటి పెద్ద పెద్ద షోస్లో. మనకైతే అలాంటి ఆలోచన లేవు, అలాంటివి లేవు. ఏదో ఉందా లేదా, యూట్యూబ్ చేసానా లేదా అంతే. కాకపోతే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అయితే ఉందండి, ఉంది. మీరు కష్టపడ్డారు. మీ లోపల ఏదైతే ఉందో అది మనకి న్యాచురల్గా యూనిక్ స్టైల్ అంటాం కదా, ఓకే ఓకే, యా ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఉంటుంది. మీది అందరికీ నచ్చింది కాబట్టి సంజీవపురం నుంచి హైదరాబాద్లో సుమన్ టీవీ దాకా వచ్చారు. సుమన్ టీవీ వెనకాలే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే బిగ్ బాస్. అవునా? మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారా? అయితే ఈ మ్యాడ్ నుంచి దూకేయమంటారా? అక్కర్లేదు, వాళ్ళే తీసుకెళ్తారు. కార్ వస్తుంది, వెయిట్ చేయండి. లేదండి, లగేజ్ రెడీ నాకు 0% కూడా నమ్మకం లేదు బిగ్ బాస్ నుంచి అవకాశం వస్తుంది. ఇంకే అది అంతెందుకు, చిన్న ఒక సీరియల్ నుండి అవకాశం రానివ్వండి, అంత పెద్ద అయితే నాకు లేదు. నాకు చిన్న సీరియల్ అవకాశం వచ్చినా పర్లేదు, యాక్టింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా మీరు వెళ్తారు. ఓకే, వి ట్రస్ట్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ మాట ఫలిస్తే తప్పకుండా మీకు ఒక మంచి గిఫ్ట్ కొని మేమే గిఫ్ట్ ఇస్తాం. మాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మాకు ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వండి చాలు. అవునండి, తప్పకుండా అండి. ఓకేనా? అలా వస్తూనే ఇక్కడికి వచ్చేసాను డైరెక్ట్గా. సరే ఇంటర్వ్యూ అండి. చేసాక మేమే దిగబడేస్తాం సంజీవపురం. అలాగేనండి. అక్కడ ఊర్లో ఫుల్ 125 ఇళ్ల నుంచి వచ్చి ఇంక మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అది కలగానే మిగిలిపోతుంది తప్ప నిజం కాదండి, నేను చెప్తున్నాను కదా. చూద్దాం. ఓకే, దేకేంగే, చూద్దాం చూద్దాం, మొత్తం చూద్దాం. చూద్దాం. బిగ్ బాస్కి చూద్దాం మొత్తం. మీరు కవర్ సాంగ్స్ చేశారు. అవునండి, చేశాను. డాన్స్ మీకు నిజంగా వచ్చా? డాన్స్ రాకపోయినా కవర్ సాంగ్స్ ఎలా చేయగలిగారు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారు, డాన్స్ రాకపోయినా చేశారని. మనం చేస్తాం కదా ఇక్కడ కూడా. అవునా? నిజమేనండి, మీరు చెప్పింది కరెక్టే. నిజంగా నాకు డాన్స్ అనేది రాదు. కాకపోతే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నాకున్న ఊహా పరిజ్ఞానంతో 1కి 10 సార్లు వింటాను. నాకు ఏదైనా సాంగ్ నచ్చిందంటే, అది చేయాలనుకుంటే 1కి 10 సార్లు విని, ఓహో ఎలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అనుకొని దానికి కొరియోగ్రఫీ అంతా నా సొంతంగానే చేస్తానండి. కెమెరా ఎవరు తీస్తారని కూడా కామెంట్ చేస్తున్నారు. అది కూడా మీకు చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూలో. ఒక విధంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ కూడా నేనే అవుతాను. ఎందుకంటే ముందు నేను డైరెక్షన్ చెప్తాను. అక్కడ ఎవరున్నా సరే నేను అక్కడ వెళ్ళి ఆ పొజిషన్లో నేను ఉంటాను. మీరు ఇలా తీయాలి, నేను ఇలా వస్తాను, మీరు కెమెరా ఇలా తిప్పాలి, ఇలా చేయాలి, ఇక్కడ జూమ్ చేయాలి, ఇక్కడ జూమ్ తగ్గించాలి, అన్నీ 1కి 10 సార్లు వాళ్ళకి కూడా చెప్తాను. చెప్పే తీయించుకుంటాను. నాకు అదొక సాటిస్ఫాక్షన్. నాకు నచ్చినట్టు నేను చేశానా లేదా. ఎడిటింగ్ కూడా నేనే చేసుకోవాలి, అది కూడా నా సాటిస్ఫాక్షన్ అండి. సూపర్. సో కవర్ సాంగ్ కూడా మీరే మొత్తం అంతా? నాదేనండి. చాలా మంచి స్పందన వచ్చిందండి కవర్ సాంగ్ అయితే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా చేయమని అడుగుతున్నారు. ఎక్కడండి ఆ సాంగ్ చేయడానికి 4-5 డేస్ పట్టిందండి. ఆ కాస్ట్యూమ్ కంటిన్యూ చేయడానికి, ఆ లంగావోణి వేసుకోవడం, ఇంటికి వెళ్ళడం, మళ్ళీ తీసి పారేయడం, మళ్ళీ వేసుకోవడం, మళ్ళీ తీసి పారేయడం. నిజంగా 4 డేస్ కంటిన్యూ చేస్తాను అదే లంగావోణి. 4 రోజుల తర్వాత ఉతికానండి. నిజంగా చాలా మురికొచ్చి ఉంటుంది మొత్తం. చేలన్నీ తిరిగేశారు కదా? తిరిగేస్తానండి మొత్తం. బందగోతులు, చెరువుగట్లు అన్నీ అలా 4-5 డేస్ పట్టింది. సో దానికి అంత కష్టపడ్డందుకు మంచి స్పందన వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా కవర్ సాంగ్స్ తీయడానికి ఎవరైనా సపోర్ట్ చేసి మంచిగా ఉంటే తప్పకుండా చేస్తానండి కవర్ సాంగ్స్.
పక్క మీకు చాలా మంచి ఆపర్చునిటీ వస్తాయి, చాలా ఆఫర్స్ వస్తాయి. ఎందుకు అలా అని అంటే డాన్స్ రాదని, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు క్యూట్గా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డాన్స్ వచ్చి చేయరు, వాళ్ళకి హ్యాపీగా చేస్తుంటారు చిన్న చిన్న పిల్లలు. అలా అనిపించింది, చాలా క్యూట్గా అవును అవును అవును. భలే అనిపించింది క్యూట్గా మీరు చేస్తుంటే. ఆ వెళ్ళవయ్యా వెళ్ళు డైలాగ్లో కూడా అలాగే అనిపించింది. భలే చెప్తున్నారు ఇవిడ కొత్తగా. అవునా పిల్లవై వెళ్ళంటే అంటే చూడటానికి సదాలు అనిపించారు, యాక్టింగ్ మాత్రం మా రచనలాగే అనిపించారు. అవునా అంటే చాలా కామెంట్స్, నెంబర్ ఆఫ్ కామెంట్స్ జూనియర్ సదా అని ఉంటాయండి. ఆ, నా నా వీడియోస్లో మ్యాక్సిమం చూసిన కామెంట్స్ సదా ఒకటి, దీన్ని క్లిక్ అయిన తర్వాత మీరు బిగ్ బాస్లో చూడాలి మిమ్మల్ని అన్న ఒకటి, ఇవి కామన్గా ఉంటాయండి. ఎందుకంటే నేను వేసుకునే కాస్ట్యూమ్, నా హెయిర్ స్టైల్ని బట్టి నేను సదాలా అనిపించొచ్చేమో, కానీ నాకు నేనుగా అయితే 0% కూడా ఎప్పుడు సదాలా అనిపించలేదండి. సరే వాళ్ళ కోరిక నెరవేరుస్తానని మీరు ఏ హీరోయిన్ సదా సాంగ్స్ చాలా చేశాను. నాకు నేనైతే ఎవరితో కంపేర్ చేసుకోలేదండి. రచనలా మా సబ్స్క్రైబర్స్ అయితే సదా గారితో కంపేర్ చేశారు. మోడర్న్ లుక్లో మాత్రము లావణ్య త్రిపాఠి గారు ఉన్నారు కదా, తనతో కంపేర్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఏయ్, రచ్చు. చెప్పాలా? చెప్పు రచ్చు. నిజంగా ప్రభాస్ అంటే నాకు చాలా పిచ్చండి. ప్రభాస్ పిచ్ అంటే భీమవరం మీ దగ్గరే కదా. అవునండి, మా జిల్లానే, కనీసం ఒక్కసారి కూడా చూడలేదండి ప్రభాస్ గారిని. ప్రభాస్ గారు సంజీవపురం వచ్చి అయ్యో హగ్ నేనైతే చేసుకుంటే హగ్ చేసేసుకుంటానండి నిజంగా ప్రభాస్ గారు కనిపిస్తే. నిజంగా అండి చాలా అంటే చాలా ఇష్టం అండి. వచ్చిన డార్లింగ్ ఎలాగున్నావు అన్నారనుకో. ఒక జిల్లా వాళ్ళము కాకపోతే అంతే, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు మా జిల్లా నుంచి. అవును, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. అలాగే నా ఫేవరెట్ హీరోయిన్ కూడా చెప్పాలి కదండి మరి మీకు. త్రిష గారు అంటే చాలా ఇష్టం అండి నాకు. వర్షం సినిమా నుండి వాళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. మీ యాంకర్ బాబీ.